పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ రూపొందించిన పవర్ ఫార్ములాలో ఇంకొన్ని కీలక అంశాలు పవన్ మార్క్ పంచాయతీ సంస్కరణలకు అద్దం పడుతున్నాయి. ఇందులో యూనిక్ పంచాయతీల గుర్తింపుతో పాటు గ్రామ స్థాయిలో మహిళలకు కావాల్సిన రాజకీయ చైతన్యం, పారిశుద్ధ్యం, వనరుల అభివృద్ధి వంటి విశేషాలు ఉన్నాయి. అయితే పంచాయతీల్లో పవన్ తీసుకొచ్చే మార్పుతో ఏం జరుగుతోంది? ప్రక్షాళన ఫలితాలు ఎలా ఉంటాయి? డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన తొలి సంతకాన్ని ఉపాధి హామీ పథకాన్ని, ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానిస్తూ నిధులు మంజూరుపై చేయడం ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి. పవన్ రెండో సంతకాన్ని కూడా గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాలు నిర్మాణానికి సంబంధించిన ఫైల్పై చేశారు. అంటే మొదటి రోజు నుంచి పవన్ తన పని పట్ల పూర్తి అవగాహనతోనే ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ వరుస సమావేశాలు ఆయన ఎంత కమిటెడ్ గా పనిచేయాలనుకుంటున్నారో స్పష్టం చేశారు. ఇక గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపైన ఆయన వరుస సమీక్షలు, పంచాయతీలపై పవన్ కళ్యాణ్ కు పూర్తి పిక్చర్ ఇచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ తోనే మంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న ప్రత్యేకతలను గుర్తించి వాటిని గ్రామాలకు ఆర్థిక వనరులుగా మార్చే దిశగా ప్లాన్ చేశారు. దీనితో పాటు ఇంకొన్ని ప్రణాళికలు కూడా పవన్ ప్రకటించారు. పంచాయతీల అభివృద్ధికి పంచసూత్రాలు అమలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గ్రామాల ప్రత్యేకతను వినియోగించుకోవడంతో పాటు మహిళలకు పెద్దపీట వేశారు. గ్రామస్థాయి మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత చేపట్టాలని పిలుపునిచ్చారు. తన పంచాయతీ ఫార్ములాలో మహిళల్ని కీలక భాగస్వాములుగా గుర్తించారు. ముఖ్యంగా మహిళలకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రెసిడెంట్ ముర్ముర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు, సర్పంచ్గానే ఎదిగారు. ఈ రోజున ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మహిళలు ఈ 1/3 ఈ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతోంది. దాంట్లో భాగంగానే మేము ఈ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్థిస్తున్నాను. ఇక పంచాయతీల క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా పవన్ ప్రణాళికలు రూపొందించారు. స్వచ్ఛ భారత్ వల్ల బహిరంగ మల విసర్జన తగ్గిందన్నారు. అయితే దీన్ని కొనసాగిస్తూనే +1 కు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అలాగే పంచాయతీలు మొన్నదాకా మనకి స్వచ్ఛ భారత్ కోసం ఒకప్పుడు మనకి ఓపెన్ డెఫికేషన్స్ మొత్తం గ్రామాల్లోకి వెళ్తే ఓపెన్ డెఫికేషన్ చాలా బహిరంగ మల విసర్జన కనిపించేది. స్వచ్ఛ భారత్ వల్ల చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి +1కి తీసుకెళ్లేలాగా పంచాయతీలు చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కీలకమైంది ఏంటంటే ఊళ్ళలోకి రాగానే చెత్తా చెదారంతో కనిపిస్తూ ఉన్న గ్రామాల్లోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి, దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. అయితే పంచాయతీల్లో ఉన్న నిరుపయోగ భూమిని అటవీ అభివృద్ధికి వినియోగించి అక్కడ కలప నుండి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చనే కీలక అంశం పవన్ ఫార్ములాలో ప్రత్యేకంగా నిలుస్తోంది. పంచాయతీల ఆదాయం పెంచేలా నిరుపయోగ భూముల్లో అడవుల పెంపకం చేపట్టే ప్లాన్ను వెల్లడించారు. ఏపీ కంటే చిన్న వైశాల్యమున్న డెన్మార్క్ దేశం నుండి మనం కలపను దిగుమతి చేసుకుంటున్నామని, అదేదో పంచాయతీ భూముల్లోనే కావలసిన కలప పెంచుకుంటే దాని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అన్నారు. ఆ భూమిలో మనకు కావాల్సిన కలపని మన సోషల్ ఫారెస్ట్రీ పెంచి దాని మీద దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్. దానికి కనుక ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ లేబులింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం. పర్యాటకానికి దగ్గరగా ఉన్న పంచాయతీల ప్రత్యేకతను తెలుపుతూ ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా మార్చే ప్రణాళికను కూడా పవన్ తన పంచాయతీ ఫార్ములాకు జోడించారు. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రోత్సహిస్తామని అన్నారు. ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు, ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు, లేదంటే ప్రత్యేకించి మన ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన చీరలు మన నేతలు మన నేత పరిశ్రమలు ఉన్నాయి, దాన్ని ప్రత్యేకంగా విజిట్ చేసేలాగా. ఇప్పుడు చాలామంది కంచికి వెళ్తారు ఆ చీరలు కొనుక్కోవడం కోసం.
సో అలాంటి సౌకర్యాలు వాళ్ళ ఊళ్ళకి వచ్చి మగ్గాల దగ్గరికి వచ్చి చూసుకొని కొనుక్కోలేక ఇట్లాంటివి ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. సో ఈ దృష్టిలో మేమందరం పనిచేసుకుంటూ వెళ్తున్నాం తెలియదు. అయితే గత ప్రభుత్వ హయాంలో పనులను పర్యవేక్షించాల్సిన, నిధుల దుర్వినియోగం అరికట్టాల్సిన సామాజిక తనిఖీ విభాగం సక్రమంగా పనిచేయలేదని అన్నారు. పంచాయతీల నిధుల విషయంలో గత ప్రభుత్వం చేసిన అవకతవకల వంటి చర్యలను ఇక నుండి నిరోధించే దిశగా సరికొత్త ప్రణాళికను రూపొందించారు. సోషల్ ఆడిట్ విభాగంలోని నిఘా వ్యవస్థపై మరో నిఘా వ్యవస్థను పెట్టాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిధుల మళ్లింపు, గ్రామ పంచాయతీలకు తెలియకుండా జరుగుతున్న అవినీతిని రూపుమాపే విధంగా ఈ నిఘా వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. దీనికి పోలీస్ శాఖ నుండి అధికారిని నియమిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కరువు ప్రాంతాల్లో పని దినాలను పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. పంచాయతీల్లో సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డుల అవసరాన్ని వెల్లడిస్తూ దాన్ని ప్రతి పంచాయతీల్లో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి మార్పులకు శ్రీకారం చుడుతున్న పవన్ ఫార్ములా గ్రామ స్వరాజ్యం దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళనకు సిద్ధమైంది. అయితే దీనితో మార్పు ఏ స్థాయిలో ఉంటుందనేది అటు రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో ఇటు ప్రజల్లో కూడా చర్చకు దారితీస్తోంది. అయితే 1959లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం అంతటా గ్రామీణ ప్రగతిని పెంపొందించడంలో గ్రామ పంచాయతీ కీలక పాత్ర పోషించింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అట్టడుగు స్థాయికి ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామీణ భారతదేశమంతటా అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో గ్రామ పంచాయతీ పాత్ర కీలకంగా ఉంది. అయితే దీన్ని తర్వాత కాలంలో పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కూడిన గ్రామ పంచాయతీలు స్థానిక ప్రజాపాలన, సంక్షేమం, అభివృద్ధి పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తోంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని పవన్ ఫార్ములాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2019 నుండి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనట్లు పలు సందర్భాలు స్పష్టం చేశారు. 2022లో నాటి అధికార వైసీపీ నుండి ఎన్నికైన సర్పంచులే మా నిధులు దుర్వినియోగం చేశారంటూ నిరసన బాటపట్టారు. ఇక వాలంటీర్ వ్యవస్థతో గ్రామ సర్పంచులను కేవలం బొమ్మలుగా మార్చేశారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక పంచాయతీల్లో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. మేజర్ పంచాయతీలకు కొంత ఆదాయ మార్గాలున్నప్పటికీ చిన్న పంచాయతీలకు మాత్రం నిధుల సమస్య తీవ్రంగా వచ్చింది. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం నుంచి వచ్చే నిధులే పంచాయతీలకు ప్రధానం కాగా ఈ నిధులను వేరే పనులకు వాడడం అన్ని ప్రభుత్వాల్లోనూ కాస్తో కూస్తో కనిపించేది. అయితే ఈసారి అలాంటి షిఫ్టింగ్లు ఏమీ ఉండవని మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ ఫార్ములా గనుక చెప్పినట్లు అమలైతే ప్రస్తుతం పంచాయతీలు కోల్పోయిన నిధులు, విధులు, అధికారాలు క్రమంగా మళ్లీ పంచాయతీల చేతిలోకి వస్తాయి. అలాగే స్థిరమైన జీవనోపాధిని పెంపొందించుకోవడానికి రూపొందించిన అట్టడుగు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పేదరికాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక గ్రామాలకు ఆర్థిక సాధికారతను ఇస్తే చిన్న స్థాయి పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల గ్రామ పంచాయతీలు ఇచ్చే సహకారంతో దేశం శాశ్వత ఆర్థిక మాంద్యంలో పడిపోకుండా ఇది కాపాడుతుంది. ఇక గ్రామాల అభివృద్ధికి కీలకమైన నిర్ణయాత్మకమైన ప్రక్రియలో ప్రజలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలోని కీలక అభివృద్ధి లక్ష్యాలు సులభం అవుతాయి. రోడ్లు, నీటి వనరుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి నుండి ఆరోగ్య సంరక్షణ, విద్యపై దృష్టి సారించే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వరకు ఇది దేశ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. ఇక ఈ దిశగా పవర్ ఫార్ములా పనిచేస్తుందో లేదో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.